गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्ण बलराम स्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडववंशावतंसं हंसं द्वन्द्वान्तकं नमः। जयो श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। अथ श्रीमद्भगवद्गीता सप्तमो अध्यायः विज्ञानयोगः। श्रीचरणकमलेभ्यो नमः। ఒకసారి స్పీకర్స్ ఆఫ్ లో ఉన్నాయో లేదో చూసుకోండి. సౌండ్ వస్తూ ఉంది. థ్యాంక్ యూ అమ్మా. సో ఇవాళ 7th చాప్టర్ 7వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఓ పార్థ, నాయందు మనసును లగ్నము చేసి ఆధ్యాత్మిక మార్గం అనుసరించుట ద్వారా నన్ను నిస్సంశయముగా ఎట్లు పూర్తిగా ఎరగగలవో దానిని విలువు. బ్రజవాస కృష్ణ బలరామ స్వామిజీ వారి భాష్యం. ఈ భాష్యం ఆల్మోస్ట్ 2.5 pages ఉంది, బట్ అంత ఇంపార్టెంట్. సో చదువుదాము, జాగరూకులై వినండి జాగ్రత్తగా. సో కృష్ణ బలరామ స్వామిజీ వారి భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు గీత యందలి మొదటి 6 అధ్యాయములందు జీవి యొక్క స్థితిని మోక్షం పొందలేని జ్ఞానము మరియు యోగాభ్యాసము ద్వారా కృష్ణ చైతన్య కార్యకలాపాలయందు వర్తించుగోరు వారి హృదయములను ప్రక్షాళనము చేయు విధానమును గురించి వివరించెను. ఇక మీదట 6 అధ్యాయములందు కృష్ణ భగవానుడు జ్ఞానము కర్మలు మిళితమైన దైవ సేవ చేయువారు పొందదగు ఫలమును గురించి వివరించెను. తన యందే నిర్మల సేవానిరతి కలిగి ఉన్న వారి గతిని గూర్చి కూడా వివరించెను. ఒకవేళ దైవారాధన ఫలిత కర్మల తోడను అనుభవైక జ్ఞానము తోడను కూడుకొని ఉండిన ఎడల అట్టి సేవకుడు భగవద్ధామమందు ప్రవేశించుటకు ముందు ఇతర సంబంధములు లేని విశుద్ధ దైవారాధన స్థితిని పొందవలను. విశుద్ధ దైవారాధన యందు అత్యున్నత స్థితిని అధిరోహించిన భక్తుడు అత్యున్నత ఫలమును పొందును. శ్రీమద్ భాగవతమందు ఇట్లా చెప్పబడినది,
యత్ కర్మభిర్యత్ తపసా జ్ఞాన వైరాగ్యతశ్చ యత్ యోగేన దాన ధర్మేణ శ్రేయోభిర్రితురైరపి సర్వం భక్తి యోగేన మద్భక్తో లభతేంజసా నంజన స్వర్గావవర్గం మద్ధామ కథం చిద్యది వాంఛతి. ఫలిత కర్మల చేతను, తపో ఉపవాసముల చేతను, జ్ఞానార్జన చేతను, భౌతిక నిస్సంగత్వము చేతను, యోగ సాధన చేతను, దాన ధర్మముల చేతను, ఇంకను ఇతర పుణ్యకార్యముల చేతను పొందనగు ఫలములన్నీయు నా భక్తుడగు వాని చేత కేవలం నన్ను సేవించుట ద్వారా పొందబడుచున్నవి. నా భక్తుడగు వాడు ఏది కోరినను సకల ఐహిక స్వర్గ సౌఖ్యములను లేదా నా సాన్నిధ్యంను కూడా సులభంగా పొందును. నా ఎందు చేయబడు దైవారాధన ఎట్టి ఇతర శుద్ధిపరుచు సాధనల పైన ఆధారపడినది కాదు. భక్తియుక్త సేవ అనున్నది సంపూర్ణ ఆధ్యాత్మిక సాధనలపై ఆధారపడక సులభంగా ఆచరింపదగినదైనను దానిని పొందుట చాలా కష్టం. కావున భక్తి యోగ స్థితిని చేరిన వారు మిక్కిలి అదృష్టవంతులు. శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకారం తమేవ విదిత్వాతి మృత్యుమేతి, భగవంతుని తెలుసుకునిన వారు మృత్యువును అధిగమింతురు. శ్రీకృష్ణ భగవానుని తెలుసుకొనుట అనగా భగవత్ సేవా స్థితికి చేరుటయే. కేవలం భౌతిక పదార్థము లేదా ఆత్మల స్వభావంను గ్రహించినంత మాత్రమున జనన మరణ చక్రం నుండి విముక్తి పొందజాలరు. భగవానుని తగినంతగా సంతుష్టిని చేసినప్పుడు మనుజుడు మోక్షంను పొందును. భక్తిపూర్వక సేవా మార్గమును కాక వేరు మార్గములందు కృష్ణ భగవానుని అనుగ్రహము సాధ్యపడదు. ఇతర ఆధ్యాత్మిక విధానములన్నీయు సాత్వికమైనవి కాగా భగవానుడును ఆయన యందు భక్తియును త్రిగుణాతీతమైనవి. పటిక బెల్లం యొక్క రుచిని కనులు, ముక్కు, చెవులు ద్వారా కాక కేవలం నాలుక ద్వారా మాత్రమే గ్రహించుట ఎట్లో అదే విధంగా భగవదనుభూతి జనితమైన దివ్యానందంను, ఆత్మ సాక్షాత్కారంను భగవానునికే అంకితమైన భక్తునికి మాత్రమే అనుభవించుటకు సాధ్యమగును. తనను నిజముగా అర్థం చేసుకొనుట కేవలం భక్తి యోగం ద్వారా మాత్రమే సాధ్యపడునని చివరి అధ్యాయమునందు స్వయంగా భగవానుడే చెప్పి ఉండెను. ఇది జ్ఞాన యోగము గాని ధ్యాన యోగము గాని చివరికి భక్తి యోగంలో అంతమైనచో ముక్తి మార్గమునకు ఆటంకము లేదు. చదువుకొనిన వాడైనా నిరక్షరాసుడైనను ఎవరైనను ప్రతిరోజు పటిక బెల్లంను చీకుడుచే కామర్ల రోగి తన పూర్వ రుచిని ఆరోగ్యంను పొందినట్లుగానే క్రమ పద్ధతిలో నిత్యం భక్తి సాధన చేయువాడు భౌతిక ఆసక్తి నుండి బయటపడి ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందును. అమరకోసు నిఘంటువులో మత్స్యండకానితే ఖండ వికారే సర్కరాసితే, చెరుకుగడను మార్పు చెందించినప్పుడు పటిక బెల్లం అనబడును. అది కామర్ల రోగమును నయము చేయుటకు ఉపయోగపడును. కావున నిరంతర భక్తి సాధన మనుజుని ఆధ్యాత్మిక జగత్తు నుండి తన నిజ స్థితిని కొని తెచ్చును. శ్రీమద్ భాగవతమందు ఉద్ధవునిచే చెప్పబడినట్లుగా నన్వీశ్వరో నా భజతో విదుషోపి సాక్షాత్ శ్రేయస్తన్నోత్య గదరాజ ఇవోపయుక్త. సరైన ఔషధంను తెలియకుండా సేవించినప్పటికీ అది దీర్ఘకాలిక రోగమును నయము చేసిన రీతిని ఆత్మజ్ఞానము కాని పరమాత్మ జ్ఞానము కాని లేకున్నను తనను సేవించిన వారికి భగవంతుడు పరిపూర్ణత్వం అనుగ్రహించుచున్నాడు. ఇది మోక్ష ధర్మమందు కూడా చెప్పబడినది. యావై సాధన సంపత్తి పురుషార్థ చతుష్టయో తయా వినా తదాప్నోతి నరో నారాయణాశ్రయ. చతుర్విధ పురుషార్థములనబడు ధర్మార్థ కామ మోక్షమును సాధించుటకై సామాన్య మనుజుడు ఎట్టి పద్ధతిని అవలంబించినను భక్తుడైన వాడు కేవలం నారాయణ భగవానుని శ్రీచరణములను ఆశ్రయించుటచే ఆ ఫలమునంతయు సులభముగానే పొందును. ఇంకను శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్పబడినది. ఎన్నామ సకృశ్రవణాత్ పుక్కసోపి విముచ్యతే సంసారత్. నీ పవిత్ర నామము వినినంత మాత్రమునే నికృష్టులకు చండాలురు కూడా భవసాగరం నుండి విముక్తులగుదురు. అర్హుడగు ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వం ఆశ్రయించి దృఢ విశ్వాసముతో కృష్ణ భగవానుని సేవించువారు భగవానుని కృపకు పాత్రులగుదురు. కడుపు నిండా తినుటచే శరీరమంతయు సహజముగానే తృప్తిపరచబడినట్లుగా ఆధ్యాత్మిక సుగుణములన్నీయు వారి యందు సహజముగానే రూపొందును.
శ్రీమద్ భాగవతముందు చెప్పబడినట్లుగా భక్తి పరేషానుభవో విరక్తిర్ అన్యత్ర చయే శత్రిక ఏకకాల ప్రపద్యమానస్య యథా అస్నత సుష్టి పుష్టి క్షుద్పాయోనుఘాసం. బాగుగా భుజించిన వాడు క్షుద్బాధారహిత్యమును సుఖమును బలమును ఏకకాలమందే పొందినట్లు భక్తిపూర్వక దైవారాధన తక్షణమే దివ్య ప్రేమను భగవత్ సాక్షాత్కారమును ప్రాపంచిక నిస్సంగత్వమును పెంపొందించును. భుజించుటచే తృప్తి చెందవలనన్న కడుపు నిండా తినవలను, కానీ భక్తి మార్గంలో అట్ల కాక శ్రీకృష్ణ భగవానునికై చేయు స్వల్పమైన దైవారాధన కూడా దివ్యానందమును నిచ్చును. ఉదాహరణకు కృష్ణ భగవానుని సుందర రూపమును గూర్చి ధ్యానించుచు సేవించువాడు ఆధ్యాత్మిక ఆనందమును పొందును. ఆకలి బాధను తొలగించుట కొరకు పిడికెడు ముద్ద కంటేను ఎక్కువ ఆహారం అవసరమైనట్లుగానే స్థిరమైన ఆధ్యాత్మిక ఆనందంను అనుభవించుటకు నిరంతర దైవారాధన సాధన చేయవలను. భక్తుడు అడుగడుగున దివ్యానందం అనుభవించుచు క్రమముగా కృష్ణ భగవానుని యందు ఆసక్తుడై సంపూర్ణమైన కృష్ణ భక్తునిగా మారును. అసంశయం మరియు సమగ్రం అను పదములు భక్తుని హృదయమందరి సంశయములన్నిటినీ పూర్తిగా నశింపచేయునని భగవానుడు వక్కానించుచున్నాడు. భక్తి యోగులు కాక మాయావాదులు లేదా నిర్గుణవాదులు లేదా ఇతర యోగులకు వారి హృదయమందు భగవానుని పట్ల సంశయం ఉండును. తన నిజ భక్తులు హృదయమందలి సంశయములన్నిటినీ తొలగించు బాధ్యతను కృష్ణ భగవానుడు స్వయంగా స్వీకరించును. కృష్ణ భగవానుడు సత్యవ్రతునితో ఈ విధంగా పలికెను. మదీయం మహిమానం చ పరబ్రహ్మేతి శబ్దితం వేత్స్య అనుగ్రహీతం మే సంప్రశ్నైర్వివృతం హృద. నీవు నా అనుగ్రహమునకు పాత్రుడువై నాచే నడిపింపబడుదువు. నీ ప్రశ్నలచే పరబ్రహ్మ స్వరూపమగు నా లీలల విషయమంతయు నీ హృదయమందే స్ఫురించును. ఆ విధంగా నీవు నా గురించి సర్వంను తెలుసుకుందువు అని భగవానుడు స్వయంగా చెప్పాను. మరి భగవత్ స్వరూపములు వలె భగవానుని నిర్గుణ బ్రహ్మ విశేషము పూర్ణ సాక్షాత్కారం నొసగదు. కావున ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన కృష్ణ భక్తులై అర్హుడగు ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వమున దైవారాధన చేయుటకు ప్రయత్నించవలను. ఈ విధంగా భగవత్ సాక్షాత్కారం సులభంగా సునిశ్చితంగా సాధింపు వీలవును. సో ఇది చాలా ఫాస్ట్ ఎక్కువ ఉంది ఎక్స్ప్లెనేషన్. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, నేను చెప్పాను ఇది సో క్రీమ్ ఆఫ్ భగవద్గీత అంటే మధ్య పార్ట్ చెప్పాను కదా. ఈ 18 అధ్యాయాలను 6 గా 6 అధ్యాయాలుగా డివైడ్ చేస్తే ఒక పెట్టె ఉంటే దాంట్లోపల ఒక ఆభరణాలు అంటే జ్యువెల్స్ ఉన్నాయి అనుకోండి. పైన మూత ఫస్ట్ 6 అధ్యాయాలు, కింద బాటమ్ చివరి 6 అధ్యాయాలు, మధ్యలో ఉన్నది ఆ యొక్క ఆభరణాలు, ఆ యొక్క జ్యువెల్స్ అవన్నీ కూడా ఈ 6 అధ్యాయాలు 7 నుంచి 12 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. భగవంతుడు తన గురించిన జ్ఞానాన్ని పూర్తిగా ఇవ్వబోతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ 6 చాప్టర్స్ అని చెప్తున్నారు. సో అసలు భగవద్గీతలో వేటి గురించి చర్చ జరిగింది ఎక్కువ అని అంటే చెప్తున్నారు స్వామీజీ గారు. ఆత్మ పరమాత్మ గురించి, కాలము, అలాగే భౌతిక ప్రకృతి మరియు కర్మ, వీటన్నిటి గురించి భగవద్గీతలో మొత్తం చెప్పడం జరిగింది. అలాగే ఈ 5తో పాటు కూడా మనకి కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, భక్తి యోగ గురించి కూడా చెప్పారు. అలాగే అంటే ధ్యాన యోగంలో అష్టాంగ యోగం గురించి కూడా చెప్పారంటున్నారు. సో ఇప్పుడు మనకి దీంట్లో ఈ యొక్క జ్ఞాన విజ్ఞాన సంహితమైన ఈ యొక్క విజ్ఞాన యోగం గురించి ఈ 7వ అధ్యాయంలో కనయ్య మనకి చెప్తున్నారు. సో ఫస్ట్ స్వామీజీ వారు చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ, మయ్యాసక్త మన పార్థ అంటే ఆసక్తి, నాయందే ఆసక్తి కలిగి ఉండు పార్థ, నాయందు ఆసక్తి కలిగి ఉండు. యోగం యుంజన్మదాశ్రయ, ఎప్పుడు కూడా నన్నే ఆశ్రయించు అంటున్నారంటే వారి యొక్క పూజా సేవ చెయ్యమని భగవంతుడు ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. మదాశ్రయ అంటే నన్ను ఆశ్రయించు అని చెప్తున్నారు. అసంశయం సమగ్రం మాం యథా
అంటే అసంశయం సమగ్రం అంటే నా గురించిన పూర్తి జ్ఞానము నీకు తెలియబడుతుంది అంటున్నారు. అసంశయం నీకు ఇంక సందేహం అక్కర్లేదు, సమగ్రం నా గురించిన మొత్తం. అంటే ఇక్కడ భగవంతుడు ఎందుకు అలా చెప్తున్నారు, అర్జునుడు ఏమీ అడగలేదు కదా అని అంటే, భగవంతుడు ఇక్కడ ఒక గురువు పొజిషన్ లో ఉన్నారు. సో గురువుకి తన యొక్క శిష్యుడి యొక్క లోపల ఏమి ఆలోచన వస్తుంది, ఏమి సందేహం వస్తుందో అవన్నీ కూడా ముందే గురువుకి తెలిసిపోతూ ఉంటాయి. సో ఇక్కడ భగవంతుడికి అనిపించింది అర్జునుడు నా గురించి ఇంకా పూర్తిగా విపులంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అర్జునుడు అని. అందుకని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు, ఏ అర్జున నువ్వు నా ఎందే మనసు లగ్నం చెయ్యి, మళ్ళీ నాకే పూజా సేవ చెయ్యి. నా యొక్క పూజా సేవ చేస్తూ ఉంటే నువ్వేమి ఇంకా చింత చెయ్యక్కర్లేదు. నా గురించిన జ్ఞానం మొత్తం కూడా నీకు తెలియపరుస్తాను అని చెప్తున్నారు. యదా జ్ఞాస్యసి తచ్చును, ఎలా పూర్తిగా ఎరగలవో అంటే నా గురించి ఎలా నీకు తెలుస్తుందో దానిని నేను చెప్తాను, విను. ముందు నువ్వు నాకు శరణు పొందు, నా యొక్క పూజా సేవ చెయ్యి, నా గురించే నీ మనసులో లగ్నం చెయ్యి, నా గురించే ఆలోచన చెయ్యి అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. సో స్వామీజీ గారు ఈ యొక్క విపులంగా చెప్తున్నారు. ఫస్ట్ 6 అధ్యాయాలు ఏంటి, తర్వాత 6 అధ్యాయాలు ఏంటి ఏంటి అనేది చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మేజర్ గా మనం చెప్పుకోవాలి ఇక్కడ థింగ్ ఏంటి అంటే, భక్తియుక్త సేవ ఎట్లా ఇంపార్టెంట్ అంటే, కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము ఇన్ని ఉన్నాయి కదా. సో వాటిల్లో శ్రేష్టమైంది భక్తి యోగం ఎలా అయ్యింది అనేది భగవంతుడు అంటే భౌతికం గురించి ఆధ్యాత్మికం గురించి మొత్తం కూడా విపులంగా చెప్పబోతున్నారు. సో వాటి గురించిన జ్ఞానాన్ని విశ్లేషంగా స్వామీజీ వారు చాలా రాశారు. సో వీటిని దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఇవి తెలుసుకోవాల్సినవి ఏమి అంటే, భగవద్ధామ ముందు ప్రవేశించుటకు ముందు ఇతర సంబంధములు లేని విశుద్ధ దైవారాధన స్థితిని అంటే మరి ప్రతి వాళ్ళు కూడా అంటే భగవంతుడు ఉన్నారని ఇప్పుడు మనందరికీ తెలుసు. మరి మనందరం కూడా ఆ యొక్క ధామానికి వెళ్ళే అవకాశం ఉందా అని అంటే ఇక్కడ అందుకనే దాని గురించి విపులంగా చెప్తున్నారు. ఎవరు వెళ్ళగలరు భగవంతుడి ధామానికి? తెలుసుకున్నంత మాత్రాన భగవంతుడి గురించి మనము అందరము వెళ్ళలేము. మనము పూర్తి విశ్వాసంతో ఉండాలి అంటున్నారు. ఆయనని పూర్తి శరణు పొందాలి అంటున్నారు. ఆయనే దిక్కు అన్నట్లు ఉండాలి అంటున్నారు. ఇతర దేవీ దేవతల యొక్క పూజా సేవ చేస్తూ కన్నయ్యని కూడా ఏదో పక్కన పెట్టుకొని పూజా సేవ చేస్తే నువ్వు వెళ్ళలేవు అలా చెప్తున్నారు, నువ్వు రాలేవు నా దగ్గరికి అని చెప్తున్నారు. అంటే భగవంతుడు పలుమార్లు చెప్తున్నారు, మదాశ్రయ నన్ను ఆశ్రయంగా తీసుకోండి, ఇప్పుడే నా దగ్గరికి వస్తారు అని. సో ఈ విశుద్ధ దైవారాధన స్థితిని పొందాలి అంటున్నారు. అంటే విశుద్ధ అంటే ఇంకా దీనికి మించి భగవంతుడు, ఈయనకు మించి వేరే ఎవ్వరూ లేరు, ఈయనే దేవాది దేవుడు, ఈయనని శరణ పొందితేనే నేను ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళగలను అని పూర్తి విశ్వాసము, శుద్ధమైన హృదయము కలిగిన వారు మాత్రమే భగవంతుడిని చేరగలరు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఏం చెప్తున్నారు, ఫలిత కర్మల చేతను, ఉపవాసముల చేతను, జ్ఞానార్జన చేతను, భౌతిక నిస్సంగతము చేతను, యోగ సాధన చేతను, అంటే ఇవన్నీ కూడా చేసినా కూడా ఈ పొందే ఫలములన్నీ కూడా భగవంతుడి యొక్క భక్తుడు ఏమి చెయ్యకపోయినా కూడా, అంటే ఇక్కడ భక్తుడు అని ఎవరిని అంటారు అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడినతను. అనన్య చింతయంతో మనం చెప్పాం కదా, ఇంకా వారికి ఎవరి గురించి చింత లేదు, ఎవరి గురించి ఆలోచన లేదు, పూర్తిగా భగవంతుడి మీదే శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉన్న వారి గురించి చెప్తున్నారు. వారికి ఇవన్నీ వారు దాన ధర్మాలు చేయక్కర్లేదు, వారు వెళ్ళి స్పెషల్ గా ఒక పూజ చేయక్కర్లేదు. అంటే అనన్యమైన భక్తుల యొక్క వారికే అవకాశం ఉంది అంటున్నారు. నేను మొన్న కూడా చెప్పాను ఇంతకు ముందు దాంట్లో కూడా, సాధువుల యొక్క స్థితి ఏంటి అని. వారి హృదయంలో భగవంతుడు ఉంటారు, భగవంతుడి యొక్క హృదయంలో వారు, ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళే వెళ్ళగలరు. భగవంతుడు మోక్షం అందరికీ వస్తుంది, కానీ భగవద్ధామానికి వెళ్ళటం అనేది చాలా
పెద్ద విషయము అని చెప్తున్నారు. మరి ఈ యొక్క భక్తి ఎలా వస్తది? నిజమైన భగవంతుడి మీద భక్తి ఎలా వస్తది? ఎట్లా లభ్యమవుతది అంటే చెప్తున్నారు. కృష్ణ భక్తి రసాభావిత మతి క్రియతాం యది కుతోపి లభ్యతే తత్ర లౌల్యం అభిమూల్యం ఏకలం జన్మ కోటి సుకృత బిర్నా లభ్యతే. అంటే ఎన్నెన్నో వందల వేల జన్మలు ఎత్తినా కూడా ఇటువంటి సుకృతం దొరకడం చాలా కష్టం అంట. అంటే ఆ సుకృతం దొరకడాలి అంటే ఎటువంటి సుకృతం? భగవంతుడి మీదే తన యొక్క పూర్తి హృదయము శ్రద్ధ అన్ని భగవంతుడి యొక్క సేవలోనే ఉంచే అతని అంతే శుద్ధ హృదయం కలిగిన భక్తుడు ఉండటము చాలా కష్టం అని చెప్తున్నారు. అంటే జన్మ కోటి 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 జన్మలు ఎత్తినా కూడా అట్లాంటి సుకృతం దొరకటం చాలా లభ్యం అవటం చాలా కష్టం అని చెప్తున్నారు. అటువంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళకి భగవంతుడు ధామంలో ప్రవేశం ఉంటుంది అంట. మిగతా వాళ్ళందరూ ప్రవేశం చెయ్యొచ్చు, వేరే 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 చాలా ఉన్నాయి, అవి టైం వచ్చినప్పుడు చెప్తాము. సో అంటే భగవంతుడు రాముని ప్రార్థన చేసిన వాళ్ళు అయోధ్య అని ఇది టాప్ మోస్ట్ చెప్తున్నారు. ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఇప్పుడు మనకి స్వర్గం వరకే తెలుసు, లేకపోతే వైకుంఠం వరకే తెలుసు. వైకుంఠం పైన కూడా ఇంకా స్థితులు ఉన్నాయి అంటున్నారు. అంటే ఎవరు ఏ యొక్క పూజా సేవ చేస్తే ఏ యొక్క లోకానికి వెళ్తారు, రాముల వారిని చేస్తే అయోధ్యకి వెళ్తారు, అలా ద్వారకాధీశం చేస్తే ద్వారకాకు వెళ్తారు, మధురా భగవాన్ చేస్తే అక్కడికి వెళ్తారు. కానీ రాధా గోవిందుల పూజా సేవ చేసిన నిజమైన పూర్తి శరణాగతి పొందిన భక్తుడు మాత్రమే గోలోక ధామం వెళ్ళగలుగుతారు అంటున్నారు. అక్కడ కూడా చాలా ఉన్నాయి మళ్ళీ రకాలు. ఎటువంటి ప్రేమపూర్వక భక్త, లేకపోతే కామం అంటే ఏదైనా కోరికతో కూడిన భగవంతుడు సేవ చేసావా ఏంటి, వారి యొక్క స్థితి వీరి యొక్క ఇవన్నీ సిద్ధాంతాలు. సో అవన్నీ కూడా చెప్తున్నారు. చాలా అంటే మనల్ని భగవంతుడు స్ట్రైటన్ చేస్తున్నారే అటు ఇటు వంగి ఉంటారేమో, లేదు సరైన నిక్కచ్చుగా భక్తి చెయ్యాలి అనేది భగవంతుడు మనకి నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ స్వామీజీ గారు ఆ యొక్క ఒక్క శ్లోకంలోనే ఇంత ఉంది గూఢార్థం లోపల అని మనకి తెలియజేయడానికి ఇంత రాశారు. సో మనల్ని కరెక్ట్ చేస్తున్నారు. మీరు ఏదో ఫనీగా తీసుకుంటున్నారేమో, హాస్యంగా తీసుకుంటున్నారేమో భక్తి అంటే. కాదు, భక్తి అంటే చాలా ఉంది అని చెప్పి చెప్తున్నారు మనకి. కానీ దాంట్లో కూడా మళ్ళీ చాలా వెసులుబాటులు కూడా ఇచ్చారు. కొంచెం చేసిన వాళ్ళకి ఈ ఫలితం ఉంటది, ఆ ఫలితం ఉంటది, ఫలానా అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఈ భగవాన్ని తెలుసుకొనుట అనగా భగవత్ సేవా స్థితి. అంటే భగవంతుని తెలుసుకోవటం అంటే ఏంటి అసలు అంటే భక్తి భజన అంటున్నారు కదా. భక్తి అంటే ఏంటి? భజన చేయటం ఒక్కటేనా, గుణగానాలు చేయటం ఒక్కటేనా, ఫలానానా ఏంటి అనేది కూడా చెప్తున్నారు మనకి. ఈ యొక్క సేవా స్థితికి అంటే భగవంతుడి యొక్క సేవా స్థితికి చేరుటమే భగవంతుడిని తెలుసుకోవటం ముందు అసలు అని చెప్తున్నారు. కేవలం భౌతిక పదార్థం లేదా అంటే జస్ట్ మనకి ఈ యొక్క భౌతిక ప్రకృతి గురించి, ఆత్మతత్వం గురించి, లేకపోతే పరమాత్మ అనే ఆయన ఉన్నారు అని తెలుసుకున్నారు, దీని గురించి తెలుసుకున్నంత మాత్రాన మనం ఈ యొక్క జన్మమన్న చక్రం నుండి విముక్తి పొందగలుగుతామా అంటే నో అని చెప్తున్నారు ఇక్కడ. గ్రహించినంత మాత్రం జన్మమన్న చక్రం నుండి విముక్తి పొందజాలరు. భగవానుని తగినంతగా సంతుష్టిని చేసినప్పుడే మనుషుడు మోక్షంను పొందును అని చెప్తున్నారు. అంటే భగవంతుడు సంతుష్టిని చెయ్యాలంటే ఎప్పుడు అవుతారు అంటే భగవంతుడు ఏమన్నా పక్షపాత? ఆయన సంతుష్టిని చేస్తేనే స్వీకరణ చేస్తారా, లేకపోతే మనల్ని చేయరా అంటే అంటే మనలో ఇంకా మాలిన్యం ఉంది. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క దాసుడుగా ఫీల్ అవ్వట్లేదు, మనం యజమానిత్వంగా ఫీల్ అవుతున్నాము, అప్పుడే మనకి ఈ అహంకరమైన ఈ క్వశ్చన్ వస్తుంది. ఏంటి? ఆయన ఈ పలానా ఆయన కింద ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారా? ఆయనంత స్వార్థపరురా భగవంతుడు అనే క్వశ్చన్ మనకి వస్తుంది అని అంటే
మనలో ఇంకా చాలా అహం ఉంది అన్నమాట. మనం ఇంకా యజమానిత్వాన్ని ఫీల్ అవుతున్నాం. మరి భక్తి అంటే ఏం చెప్పాము మనము? యజమానిత్వాన్ని వదులుకోవాలి, అహంకారాన్ని వదులుకోవాలి, దాస్యత్వాన్ని స్వీకరించాలి భగవంతుడికి. అట్లని భగవంతుడు మన చేత దాస్యత్వం చేయించుకుంటున్నారా? ఎక్కడ చూసాము మనము శాస్త్రాల్లో కథలు చూడండి, ఏ కథ చూసినా, ధ్రువ చరిత్ర, ఏ చరిత్ర ఎవరిది చూసినా భగవంతుడు పరుగున వస్తున్నారు. భగవంతుడు వారి కోసం దాసాన దాసుడయ్యి చేస్తున్నారు. వారికి ఎంటబడి తిరుగుతూ ఉన్నారు. సూరదాసు కళ్ళు లేకుండా, మన ఈ కలియుగంలో జరిగినవి చెప్పుకుందాం. కళ్ళు లేకుండా భగవంతుడి యొక్క పాటలు పాడుతూ నిత్యముగా మందిరం వచ్చి కూర్చునేవాడు. అయితే చాలా మంది అడిగారు అనమాట, నీ కళ్ళు లేవుగా బాబు, ఎందుకు వస్తావు రోజు ఇక్కడికి అంటే, నా కళ్ళు లేకపోతే లేకపోయినా వారి యొక్క చూపు ఎప్పుడన్నా నా మీద పడొచ్చు కదా, అందుకనే వస్తా నేను అని చెప్పి అనుకున్నారు. అటువంటి సూర్దాసు ఎంతో మనోహరంగా పాటలు పాడుతుంటే భగవంతుడు ఒక చిన్న బాలుడు రూపంగా వచ్చి, ఆయన కళ్ళు కనపడో, బాత్రూమ్కి వెళ్ళాలి, ఆయనకి ఎటు వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు ఎవరినో ఒకరిని అడుక్కోవాలి, ఓ బాబు నన్ను అడిగి తీసుకోండి, పలానా నేను బయటకు వెళ్ళాలి ఇట్లా అని. అయితే భగవంతుడు చిన్న బాలుడు రూపం ధారణ చేసి ఆయన కర్ర పట్టుకొని తాత నేను నిన్ను తీసుకెళ్తాను, నిన్ను కాలకృత్యాలు తీర్చుకోవటానికి నేను నిన్ను తీసుకెళ్తాను, కాకపోతే ఒక షరతు ఏంటి అంటే, నువ్వు భగవంతుడి పాటలు పాడుతూనే ఉండాలి. మరి భగవంతుడు ఎంత నిమ్నమైన పని చేయటానికి కూడా వచ్చారు చూడండి. కాలకృత్యాలు తీర్చడానికి ఒక భక్తుడికి వీరు వచ్చారు, వారు సేవ చేశారు. పైగా వారిని ఏం అడుగుతున్నారు? ఏది మీరు స్తుతి చేస్తారుగా గోవిందుని, ఈ యొక్క పాటలు పాడతారుగా, ఆ పాటలు వినిపించారు అంటే భగవంతుడు చిన్న వాటికి కూడా అమ్ముడు పోతున్నారు. మూల్యం చెల్లించడం కష్టం అని ఒకసారి చెప్తున్నారు, కానీ నిజమైన శుద్ధమైన హృదయంతో అహంకార రాహిత్యంగా అతను ఏమి పెట్టలేదు భగవంతుడికి, ఏ నివేదనలు చేయలేదు, ఏ డబ్బు దాన ధర్మం చేయలే, కేవలం భగవంతుణ్ణి యొక్క భావన, ఆయన భావనతో భగవంతుణ్ణి స్తుతి చేశారు. ఆ స్తుతికే ఆయన అమ్ముడు పోయి చివరి కాలకృత్యాలు తెచ్చుకోవడానికి కూడా నేను తీసుకెళ్తాను నేను తాత అని చెప్పి తీసుకెళ్లి అక్కడ కూర్చొని, ఆయన బాబు ఇక చాలు వస్తాను, నువ్వు ఇంకో పాట పాడు, వాటర్ ఇవ్వు నాకు కాస్త అంటే, నువ్వు పాట పాడితే ఇస్తాను అంటే. ఇవన్నీ మనకి పూర్వాచార్యులు చెప్తున్నారు. ఈ జరిగిన సంఘటనలు యథార్థంగా వారు అట్లా వచ్చినాయి గురు పరంపరలో. ఇట్లాంటి భక్తులు ఉన్నారు, ఇలా చేశారు, భగవంతుడు వాళ్ళకి ఇలా చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఈ మనం ఏదో కల్పితం చేసినవి కాదు. ఈ మనము సుదీర్ఘంగా ఆలోచన చెయ్యాలి. మన యొక్క మనసును మార్పు చేసుకోవాలి, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, భగవంతుడి మీదకి మళ్ళించుకోవాలి. ఇవన్నీ కూడా అందుకోసమే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? వేరే ఇతర ఆధ్యాత్మిక విధానాలు ఎట్లాంటివి అని అంటుంటే సాత్వికమైనవి అయి ఉంటాయి, కానీ భగవంతుడి ఆయన యందు భక్తిను త్రిగుణాతీతమైనవి చెప్తున్నారు. మరి మనం చెప్పుకున్నాం కదా, నిస్త్రైగుణో భవార్జున, నువ్వు 3 గుణాలకి పైన ఉండాలి, వేదాలు ఈ 3 గుణాలు ఉన్నాయి, నువ్వు ఇంకా పైన ఉండాలి. ఎందుకు? భగవంతుడు త్రిగుణాతీతుడు చెప్తున్నారు. సో భగవంతుడి యొక్క భక్తి త్రిగుణాతీతం అయ్యింది. వేరే అన్ని భక్తులు అంటే వేరే ఇతర ధ్యాన మార్గం చూడండి, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇవన్నీలో కూడా సత్వగుణం సమ్మిళితంగా ఉంది, కానీ వాటిల్లో త్రిగుణాతీతం అయినవి లేవు అని చెప్తుంది, ఇది శాస్త్రం చెప్తుంది. అలాగే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? పటిక బెల్లం యొక్క రుచి కనులు, ముక్కు, చెవి ద్వారా కాక కేవలం నాలుక ద్వారా మాత్రమే గ్రహించుడేట్లు, అదే విధంగా భగవద్ అనుభూతి జనితమైన దివ్యానందము, ఆత్మ సాక్షాత్కారమును భగవానునికి అంకితమైన భక్తునికి మాత్రమే అనుభవించుటకు సాధ్యమవుతుంది. ఈ దివ్యానందం పొందేది అది మామూలు మనకి అర్థము కాదు. ఎలా అంటే, మొన్న రీసెంట్ గా జగద్గురు కార్యక్రమం జరిగింది కుంభమేళాలో. అది అయిపోయినాక స్వామీజీ గారిది బృందావన ధామంలో ఆ లోకల్ ఉండే వాళ్ళందరినీ, సాధు సన్యాసుల్ని వాళ్ళందరినీ పిలిచి ఉత్సవం చేశారు. సో చాలా మంది వచ్చారు, అక్కడ కూర్చొని ఉన్నారు. సో స్వామీజీ గారు వారి యొక్క ప్రవచనం చెప్తూ స్టార్ట్ చేస్తూ వైష్ణవులందరినీ తలుచుకొని, ఆ వైష్ణవులు అన్న మాటకి వారు ఒక రకంగా ఎమోషనల్ గా అయిపోయారు. అంటే అప్పుడు తర్వాత స్వామీజీ గారు విడిగా వచ్చి కూర్చున్నప్పుడు స్వామీజీ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు అడిగా,
ఎందుకు స్వామీజీ అలా ఎమోషనల్ అయిపోయారు మీరు మాట్లాడుతూ మధ్యలో వైష్ణవుల గురించి వచ్చి అని అంటే అప్పుడు అది ఎమోషనల్ అనరమ్మా, అది ద్రవీభూతం అవుతాం. మన ముందు ఇంతమంది వైష్ణవులు ఉన్నారు. వైష్ణవులు అంటే ఎవరు? వారి యొక్క హృదయాన్ని భగవంతుడికే అర్పణ చేశారు. వారి జీవితం సమస్తం భగవంతుడికి అర్పణ చేశారు. వారందరూ కూడా సాధువులు, సన్యాసులు మొత్తం విడిచిపెట్టేసి వచ్చిన వారు అన్నమాట. అట్లాంటి వారు ఉన్నారు. వారందరినీ చూస్తే ఇంత మంది భగవంతుడి కోసము ఉన్నారు. ఈ అస్సలి వైష్ణవులు వీరందరి హృదయంలో భగవంతుడు ఉన్నారు నాకు కనిపిస్తున్నారు. వారిని చూసి ద్రవీభూతం అయిపోయాము అని చెప్పారు. ఎంత బాగుంది. ద్రవీభూతం అవుతారా అప్పుడు తెలిసింది. అంటే మనము భౌతికంగా ఆలోచన చేస్తే ఏంటో స్వామీజీ గారు ప్రవచనం చెప్తూ ఏంటో ఎమోషనల్ అయిపోయారు, ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నారని మనకు అనిపిస్తుంది. కానీ వారి యొక్క దృష్టితో చూస్తే అక్కడ వైష్ణవులను చూస్తున్నారు. ఆ వైష్ణవుల హృదయంలో భగవంతుని చూస్తున్నారు. అప్పుడు వారి గురించి మాట్లాడుతుంటే వారు కరిగిపోయారు, ద్రవీభూతం. జగన్నాథుల్లో పూరి జగన్నాథుడు ఇలా కరిగిపోయారు కదా. సుభద్రాదేవి, బలరాములు వారి యొక్క కథలు చెప్పుకుంటుంటే ఇలా చేశానా నేను అని భగవంతుడు కూడా స్వయం ద్రవీభూతం అయిపోయారు. ఆ కరిగిపోయిన రూపాలే మనం ఇప్పుడు పూరిలో జగన్నాథుని దర్శనం చేస్తున్నాం. సో అటువంటి మరి భగవంతుడు అయిపోయారు, వారి భక్తులు కూడా అవుతారు అని చెప్పేసి అదే ఫీలింగ్ మొన్న నాకు ఏంటి గంధం ఇది చేసాం కదా. ఆ రోజు కూడా భగవంతుడిని చూస్తే నాకు అలానే అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మన గుడిలో చేసి చందనోత్సవం జరిగింది. ఆ రోజు భగవంతుని చూస్తే నాకు కూడా అలానే లోపల హృదయం మొత్తం కరిగిపోయినట్లు అయిపోయింది. ఓహో, ఇలాంటి భావన ఉంటదా నిజంగా, ఇంత ఆనందంగా ఉంటదా? అది ఎవరికి వాళ్ళు ఫీల్ అయితేనే తెలుస్తుంది. మాటలు చెప్తే ఏంటి వీళ్ళు చాలా ఏదో చెప్తున్నారులే అని అనిపించు మీకు, కానీ ఆ అనుభూతి పొందితే తెలుస్తుంది ఎంత ఆనందంగా అనిపించిందంటే. భగవంతుడి యొక్క అభిషేకం ఆల్మోస్ట్ 7 years తర్వాత ఏమో మేము మొన్న చేసాం అక్షయ తృతీయకి చందనోత్సవం. భగవంతుడి అభిషేకం ఇన్ని సంవత్సరాలు చూడలేకపోయాను హే గోవింద, ఈ రోజు మళ్ళీ నీ అభిషేకం చూసే అవకాశం కల్పించావు గోవింద అని ఒక మిళితమైన ఆనంద అనుభూతి. ఒక రకంగా నన్ను కూడా అప్పుడు తెలిసింది నాకు ద్రవీభూతం అంటే ఏంటి అనేది. నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది. సో అటువంటి అంటే నీకు గొప్పదాన్ని అని చెప్పట్లా, అది నాకు వచ్చింది క్షణికం, కొంచెం సేపే ఉంది. కానీ సాధువులకి, మహాత్ములకి, వైష్ణవులు అస్సలు వాళ్ళకి పూర్తి మొత్తం అలానే ఉంటారు ఇంకా వాళ్ళ జీవితం మొత్తం. అంటే కొంచెం సేపే ఆనందం వస్తేనే ఎంతో దివ్యంగా నాకు అనిపించింది. సో అదే ఆనందము ఎప్పుడు ఉంటే ఇంకెంత బాగుంటది. అటువంటి స్థితికి చేరాలి అని అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడి మీదే మనసు లగ్నం చేయాలి. ఆయన ఆలోచనే ఉండాలి. ఆయన చేసే సేవ మనకి తృప్తి కలిగించాలి. మన కోసం మనం చీరలు కొనుక్కొని, మన కోసం మన నగలు కొనుక్కొని, మన పిల్లల కోసం మనం డబ్బు కూడబెట్టుకొని, మన కోసం ఇల్లు వాకిళ్ళు నిర్మాణం చేసుకొని, మన కోసం ప్రతిదీ చేసుకుంటే వచ్చేది ఇది క్షణిక సుఖం, కొంచెం సేపే ఉండేది. అది శాశ్వతం కాదు కదా. అది మళ్ళీ ఇంకొకటి కావాలనిపిస్తది. పిల్లలకు ఒకటి కూడబెడితే ఇంకా కూడబెట్టాలనిపిస్తది. ఈ అన్ని ప్రతి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ భగవంతుడి యొక్క ఆనందం అది చేస్తూ ఉన్నప్పుడు ఆయన కోసం చేసే సేవలో అది చాలా మధురానుభూతి కలిగిస్తుంది అని చెప్తున్నారు. సో అటువంటి సుఖం ఎప్పుడు పటిక బెల్లం చీకితే కామర్ల రోగి ఎట్లయితే బయటపడతాడో రోగం తగ్గి, అలానే ఈ భవబంధాలు, ఈ భౌతిక ఇదిలో ఉన్న మనము ఎప్పుడైతే ఈ భగవంతుడు చరణాలు ఆశ్రయిస్తామో, అది ఎవరి ద్వారా? ఒక శుద్ధ భక్తుడి ద్వారా మనం శరణు పొందినప్పుడు అట్లీస్ట్ మన యొక్క భక్తి చేస్తూ ఉంటే క్రమేణా ఒకరోజు తప్పకుండా ఆ దివ్యానుభూతి మన అందరం కూడా పొందుతాం. ఇప్పుడు నేను పొందాను అని అంటే బికాస్ నేను నా గురువు గారికి కనెక్ట్ అయ్యి ఉన్నాను, అది విని ఉన్నాను. ఓహో ఇలా ఉంటదా భావన అని విన్నాను, తెలుసుకున్నాను. కానీ ఈ రోజు నాకు అది లేకపోతే, అది వినకపోయి ఉంటే నాకు నేను పొందిన ఆనందం పలానా ఆనందం అని కూడా నాకు తెలియదు. ఆ ఆనందం ఇట్లా ఉంటదా, ఇదే కావాలా. ఇప్పుడు పటిక బెల్లం రుచి అదే చెప్పట్లా, ఆ తిన్నవాడికి తెలుస్తది ఫలానా అని. ఆ యొక్క రుచి విన్నాను ఆ రోజు, కానీ ఇప్పుడు నేను పొందాను.
అప్పుడు నాకు తెలిసింది ఓకే నిజం. వాళ్ళు చెప్పారు పటిక బెల్లం తీయగా ఉంటది, పటిక బెల్లం అట్లుంటది, ఇట్లా ఉంటది అని విన్నాము. కానీ ఈరోజు పటిక బెల్లం రుచి నాకు తెలిసింది. అట్లా మనము ఆ రుచి తెలుసుకునే విధంగా మనం తయారవ్వాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? సరైన ఔషధమని తెలియకుండా సేవించినప్పటికీ అది దీర్ఘకాలిక రోగమును నయం చేసిన రీతినే ఆత్మ జ్ఞానము కాని పరమాత్మ జ్ఞానము గాని లేకున్నను తనను సేవించిన వారికి భగవంతుడు పరిపూర్ణత్వం అనుగ్రహించుచున్నాడు. ఇక్కడ ఇది చెప్తున్నారు భాగవతంలో. ఇంకా చెప్తున్నారు నిరంతర భక్తి సాధన మనుజుని ఆధ్యాత్మిక జగత్తందు తన నిజ స్థితిని, అంటే నిజ స్థితి అంటే మనం ఆల్రెడీ భగవంతుడి దగ్గర నుంచే కదా వచ్చాం. సో మనందరికీ కూడా ఆధ్యాత్మిక స్థితి ఉంది కదా, భగవంతుడి యొక్క గుణగణాలు ఉన్నాయి మనలో, కానీ అవి నిదానమై ఉన్నాయి. ఎప్పుడైతే మనం భగవంతుడి భక్తిలో ఉంటామో అప్పుడు మన యొక్క నిజ స్థితి అంటే అది అన్నమాట. అసలీ అసలీ ఆధ్యాత్మికత్వం తెలుసుకుంటాం భగవంతుడిని మనం నిజంగా ఆరాధన చేసినప్పుడు అని చెప్తున్నారు. అలాగే ఉద్ధవుడు చెప్తున్నారు కదా, ఇది నన్నీశ్వరో నా భజతో విదుషోపి సాక్షాత్ శ్రేయస్తన్నోత్యగదరాజ ఇవోపయుక్త. అంటే మెడిసిన్ అని అది ఎట్లా పనిచేసేదో తెలియకపోయినా ఆ ముందు లోపలికి వేస్తే ఎలా అయితే దాని పని అది చేస్తుందో, ఒకవేళ ఆత్మతత్వము పరమాత్మ తత్వము తెలియకపోయినా విశ్వాసముతో నమ్మకంతో ఎవరైతే భగవంతుడిని సేవ చేస్తారో వారికి భగవంతుడు పరిపూర్ణత్వం అంటే పర్ఫెక్షన్ అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు. అలానే మోక్ష ధర్మంలో కూడా చెప్పారంటున్నారు. ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు సాధించుటకు సామాన్య మనుజుడు ఎట్టి పద్ధతులను అవలంబించాడు. అంటే ఏ విధంగా చేసినను ఆయన భక్తుడైన వాడు కేవలం నారాయణ భగవాను శ్రీచరణం ఆశ్రయించుటచే ఆ ఫలం నంతయు సులభంగానే పొందను. అంటే ఈ వేదాలు అందుకే కదా వేదాలను కూడా తోసిపుచ్చేశారు. సాంఖ్యయుగంలో చెప్పారు భగవంతుడు ఈ వేదాలను వదిలేసేసి నువ్వు ఇంకా పైన ఉండు స్థితిలో అని. ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షంలో ఈ ధర్మము మోక్షము భగవంతుడికి బంధించేస్తుంది మనల్ని. అగా అర్థము కామము, అర్థము అంటే డబ్బు, ఈ కామం అంటే కోరికలు, ఇవన్నీ మళ్ళీ జన్మ మరణ చక్రంలోనే బంధిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికంటే కూడా ఇంకా పైన ఉంది భాగవత ధర్మము. భాగవత ధర్మం అంటే అది భగవంతుణ్ణి మనకి బందీ చేస్తుంది. మనము ధర్మము మోక్షము మనం వెళ్ళి భగవంతుడికి బందీలో ఉంటుంటాం. కానీ ఈ భాగవత ధర్మం అనే దాంట్లో భగవంతుడే మనకి బందీ అయి ఉంటారు అంట. తేడా అర్థమవుతుందా? అంటే ఈ యొక్క సమాజం పేరు కూడా స్వామీజీ గారు, ఇది నేను ఎప్పుడో చెప్పినట్టున్నా, ఇక్కడ చెప్పారో నాకు గుర్తులేదు. కానీ ఈ యొక్క భాగవత ధర్మ సమాజ్ అనే పేరు ఎందుకు పెట్టారు స్వామీజీ అంటే అది చదివినప్పుడు తెలిసింది వాడి యొక్క విలువ. అంటే విలువ కూడా మనకు తెలియదు. అంటే ఈ యొక్క సమాజంలో మనము భగవంతుడి యొక్క బందీలం కాదు, భగవంతుడే మన బందీలు. ఎప్పుడవుతారు భగవంతుడు మన బందీ? మనం అంతా ఉన్నత స్థాయి భక్తులు అయితే. అందుకనే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ అని కింద క్యాప్షన్ పెట్టారు. నాకు అప్పుడు తెలియలే ఏంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ అని, ఊరికే పెట్టుకున్నారు కామల్లా అని అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది, ఓ ఇంత అర్థం ఉందా అంటే భగవంతుడినే మనకి బందీ చేసే అంత భక్తిని మనకి నేర్పుతారు. అది ఎంత ఉత్కృష్టమైంది చూడండి. సో అటువంటి స్థితిలో భగవంతుని యొక్క భక్తి చేసినప్పుడు ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏంటి ఇవన్నీ వేరేగా మీరు కష్టపడాలేమో కానీ భక్తుడికైతే అవి సునాయాసంగా వాటికి అవే లభ్యమవుతాయి అంటున్నారు. భక్తుడు అంటే ఎవరు అనేది నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవరు భగవంతుడి కోసమే తాను చేస్తారు. ఏ పని చేసినా స్వలాభము కొంచెం కూడా ఉండదు. ఇటువంటి భక్తులు నేను చూసింది నా గురువు గారిని. వారు ఏమి చేసినా భగవంతుడి కోసమే, వారి కోసం ఒక్కటి నేను చూడను. సో ఆ యొక్క స్థితిలో ఉన్నవాళ్ళు అసలీ భక్తుడు అది చెప్తున్నారు. ఇంకనూ శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారు? ఎన్నామ నాకు అసలు తిరగట్లేదు నోరు కూడా. సకృచ్రవణాత్పుకుసోపి విముచ్యతే సంసారాత్. అంటే నీ పవిత్ర నామమును వినినంత మాత్రమునే నికృష్టులకు చండాలురు కూడా భవసాగరం నుండి విముక్తులగుదురు.
అంటే ఆయన యొక్క నామం వింటేనే ఈ చండాలురు అంటే సునక మాంస భక్షణ చేసే వారిని చండాలురు అంటారు. సో వారు కూడా ఈ యొక్క భవసాగరం నుంచి విముక్తులవుతారు అవుదురు. అర్హుడగు ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకంను ఆశ్రయించి దృఢ విశ్వాసముతో కృష్ణ భగవానుని సేవించువారు భగవానుని కృపకు పాత్రులవుదురు. కడుపు నిండా తిండిచే శరీరమంతు సహజంగానే తృప్తిపరచబడినట్లుగా ఆధ్యాత్మిక సుగుణములన్నీ వారి యందు సహజముగానే రూపొందును అని చెప్తున్నారు. ఎవరైతే భగవంతుని యొక్క భగవాన్ని సేవిస్తూ ఉంటారో, వారి కృపకు పాత్రులవుతారో, వారిలో ఈ యొక్క ఆధ్యాత్మిక సుగుణాలన్నీ కూడా వాటింటికి అవే మెల్లగా సహజంగానే వస్తాయి. మీరు ప్రయాసపడి తీసుకురా అవసరం లేదు అంటున్నారు. ప్రయాసపడి అన్నిటినీ పారద్రోల అవసరం లేదు అంటున్నారు. కేవలం ఒకటే ఒకటి చెప్తున్నారు, ఏంటి అంటే ఏమి వదిలేయొద్దు, భగవంతుడిని మీలో చేర్చుకోండి. భగవంతుడిని మన జీవితంలో చేర్చుకోవాలి. ఆయన చేర్చుకున్నప్పుడు ప్రతిదీ, ఎప్పుడైతే ఒక పిల్లాడు ఉంటే ఇంట్లో గనక అన్ని ఎలా వెసులుబాట్లు కల్పించి వారికి అన్ని వస్తువులు చూస్తూ ఉంటామో, భగవంతుడిని మనలో చేర్చుకున్నప్పుడు వారి కొరకు ఫస్ట్ ఆలోచన చేసి అన్ని చేస్తూ ఉంటాము. అది ఆటోమేటిక్ గా పిల్లోడికి సేవ చేస్తూ ఉంటే ఎట్లా పిల్లవాడి మీద ప్రేమ కలిగిద్దో, భగవంతుడికి సేవ చేస్తుంటే మెల్లగా అట్లా భగవంతుడి మీద కూడా ప్రేమ కలిగి ఇవన్నీ అరిషడ్ వర్గాలు మెల్లమెల్లగా ఒకటి బయటకు అంటే అయ్యే పోతూ ఉంటాయి అంటున్నారు. మనకి కూడా తెలియదు ఎప్పుడు పోయో బయటికి అని హాహాహాహాకారాలు చేసి వెళ్ళిపోతాయి అంటున్నారు. మనలోని చెడు గుణాలన్నీ కూడా ఓ ఇక్కడ భగవంతుడు వచ్చారు, మాకు ఇక్కడ నివాసం లేదు అని హాహాకారాలు చేసేసి మనలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఈ దుర్గుణాలన్నీ కూడా అని చెప్తున్నారు. ఈ దానికి భాగవతం అందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. భక్తి పరేషానుభవో విరక్తి అన్యత్ర చయే శత్రిక ఏకకాల ప్రపద్యమానస్య యదా అస్నుతస్యు సుష్టి పుష్టి క్షుత్పాయోను ఘాసం. అంటే చెప్తున్నారు, బాగా ఆకలేసింది అనుకోండి, అప్పుడు భోజనం తింటే ఏమవుతుంది, వెంటనే ఆకలి తీరుతుంది, అబ్బా తిన్నామన్న సుఖం వస్తుంది. అలానే ఆకలేసినప్పుడు బాగా నీరసం కూడా వస్తుంది కదా. సో ఈ తిన్నప్పుడు మనకు కొంచెం బలం కూడా వస్తుంది. అంటే ఒకే కాలం ముందు కూడా ఆకలి పోయి సుఖము వచ్చి బలము ఎట్లా వస్తుందో అట్లనే భక్తి పూర్వక దైవారాధన ఏం చేస్తుంది, తక్షణమే కూడా దివ్య ప్రేమను, అంటే నిజమైన భక్తి పూర్వక దైవారాధన చేసినప్పుడు భగవంతుడి మీద ప్రేమ కలిగిస్తుంది. అలాగే భగవత్ సాక్షాత్కారం అంటే ఈ పరమాత్మ ఉన్నారు అని చెప్పి ఈ ఆత్మతత్వం పరమాత్మతత్వం గురించి కూడా మనకి తెలుస్తూ ఉంటది. అలాగే ప్రాపంచిక నిస్సంగత్వంను పెంపొందిస్తుంది. అంటే ఈ మెటీరియల్ ఈ భౌతిక వస్తువుల మీద మనకి దూరం అవుతాయి మెల్లిమెల్లిగా, వాటి మీద వ్యామోహం తగ్గుతుంది అని కూడా చెప్తారు. అంటే భక్తి స్టార్ట్ చేస్తే తక్షణమే కూడా భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. తర్వాత ఆయన ఉన్నారు అనే ఒక నమ్మకం, విశ్వాసం, సాక్షాత్కారం కలుగుతుంది. అలాగే ఈ ప్రాపంచిక వస్తువుల నుంచి నిస్సంగత్వం కూడా పెంపొందిస్తుంది అని చెప్తున్నారు. అలాగే మరి ఒక ముద్ద తినగానే ఎలా అయితే ఆకలి తీరదో, అలాగే కొంచెం భక్తి చేస్తే కొంచెమే దివ్యానందం వస్తుంది. అదే శాశ్వతంగా నిరంతరం చేస్తూ ఉంటే ఆ దివ్యానందం ఎప్పటికీ కూడా ఉండిపోతుంది అని కూడా చెప్తున్నారు. ఆకలి బాధను తొలగించడ కొరకు పిడికెడు ముద్ద కంటేనే ఎక్కువ ఆహారం అవసరమైనట్లుగానే స్థిరమైన ఆధ్యాత్మిక ఆనందం అనుభవించుటకు నిరంతర దైవారాధన సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. భక్తుడు అడుగు అడుగున దివ్యానందం అనుభవించుచు క్రమముగా కృష్ణ భగవానుని యందు ఆసక్తుడై సంపూర్ణమైన కృష్ణ భక్తునిగా మారుతారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, అసంశయం మరియు సమగ్రం అను పదములు భక్తుని హృదయం అందలి సంశయములన్నిటినీ పూర్తిగా నశింపజేయును అని. అంటే భగవంతుడు మరి తన భక్తుడికి ఏమి సంశయాలు వచ్చినా ఆ భగవంతుడే తీర్చాలి. అది ఆయన యొక్క రూపం, గురు రూపంగా వస్తారు తానే. బట్టి వారు గురువు గారే తీరుస్తారు, లేకపోతే భగవంతుడే. చెప్పాం కదా, తేషాం సతతీక్తానాం భజతాం ప్రీతిపూర్వకం చెప్పుకున్నాం. అట్లానే ఇంకోటి కూడా చెప్పుకున్నాం, మేషదేవే పరాభక్తి యథాదేవే తదా గురు. అంటే ఇక్కడ గురువు మీద నీకు అంత నమ్మకం, విశ్వాసం ఫలానా ఉంటే
లోపల నుంచి తత్వజ్ఞానం నీకు వస్తుంది. అలా భగవంతుడి మీదే నీకు నిజమైన అసలీ భక్తి, ప్రేమ, శ్రద్ధ, శక్తులు ఉన్నాయో అప్పుడు భగవంతుడు కూడా లోపల నుంచి నీకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు అని కూడా చెప్తున్నారు. ఆయన యొక్క నిజ భక్తులకి ఏమన్నా సందేహాలు వచ్చినా అవన్నీ కూడా వారే రూపుమాపుతారు. ఆ యొక్క శిష్యుడు అడగకపోయినా గురువు గారే దానిని లేవనెత్తి మరీ అడిగి ఆ యొక్క సంశయాన్ని కూడా తీరుస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడు ఇది నిజమైన భక్తుడై ఉండాలి, ఆ నిజమైన శిష్యుడు అయి ఉండాలి. చూపటానికి శిష్యుడు కాదు, లేకపోతే కొంచెం సేపు శిష్యుడు కాదు. ఇది పూర్తిగా వారి శరణాగతి పొంది ఉన్నప్పుడు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వారికి తెలుస్తాయి, గురువు గారికి తెలుస్తాయి, భగవంతుడు తెలుస్తాయి. అట్లానే శిష్యుడికి కూడా తెలిసిద్ది తన యొక్క గురువు ఏమి ఆలోచన చేస్తున్నారు, ఏమి కావాలనుకుంటున్నారో కూడా ఈ గురువుకి కూడా ఎట్లా తెలుస్తుందో ఈ శిష్యుడికి కూడా తెలుస్తుంది తన గురువుకి ఏమి కావాలి అనేది. ఇది ఇద్దరికి ఉభయులకి ఉంటుంది ఇది అని చెప్తున్నారు. అందుకనే దీక్ష ఇచ్చే సమయంలో మనం దీక్ష తీసుకునే వాళ్ళు అతను కరెక్ట్ గురువా, సరైన గురువా అని మనము చూడాలి అంటున్నారు. అలానే గురువు గారు కూడా ఎవరో వచ్చారు అడిగారు అని చెప్పి దీక్ష ఇచ్చేయటం కాదు. ఇది సరైన శిష్యుడా, సరిగ్గా ఉంటారా, చేస్తారా అనేది అది కూడా పరీక్ష చేసి వారిని కొంతకాలం టైం ఇచ్చి వారికి చెప్పినవన్నీ ఆచరణ చేస్తున్నారా లేదా ఫలానా అన్ని చూసి అప్పుడే గురువు అయిన దీక్ష ఇస్తారు. శిష్యుడు కూడా ఈ యొక్క గురువు, నేను ఎంచుకున్న గురువు నిజంగానే భగవద్భక్తుడా, ఆయన యొక్క అంటే ఆయన యొక్క మనసు, ఆయన యొక్క ఇది అన్ని కూడా భగవతుడు అర్పణే చేస్తున్నారా, లేకపోతే స్వలాభావం కోసం ఏమన్నా చూస్తున్నారా, ఇది ఇద్దరు ఉభయులు కూడా పరీక్ష చేసుకొని దీక్ష తీసుకోవాలి, దీక్ష ఇవ్వాలి. రెండు కూడా చెప్తున్నారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి తీసుకునేటప్పుడు. ఎక్కడ పడితే అక్కడ గురువులు ఉన్నారు చాలా మంది, ఇంకా మంచి గురువులు చాలా మంది ఉన్నారు. కానీ మనకి ఎవరు తటస్థపడుతున్నారో వారిని భగవంతుడు మన కొరకు పంపించారు అని ఒక శాస్త్ర ఇది. అందుకనే వచ్చినప్పుడు తెలియగలవాడు వెంటనే తీసుకోవాలి, చెయ్యాలి. ముందు దానికి మనము తయారవ్వాలి కూడా. ఆ దీక్ష తీసుకునే శక్తి మనకి ఉండాలి అంటే దానికి తగ్గట్టు మనం తయారవ్వాలి. అయినప్పుడే వారు పరీక్ష చేసి మనకి ఇస్తారు. అది చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, హృదయమందరి సంశయములన్నిటినీ తొలగించే బాధ్యత కృష్ణ భగవానుడు స్వయంగా స్వీకరిస్తారంటున్నారు. కృష్ణ భగవానుడు సత్యవ్రతునితో ఈ విధంగా పలికిన అంటున్నారు. మదీయం మహిమానం చ పరబ్రహ్మేతి శబ్దితం వేత్స్య అనుగ్రహీతం మే సంప్రశ్నైర్వివృతం హృద్ అని చెప్తున్నారంటే, నీవు నా అనుగ్రహమునకు పాత్రుడువై నాచే నడిపింపబడుదువు. నీ ప్రశ్నలచే పరబ్రహ్మ స్వరూపమగు నా లీలల విషయమంతయు నీ హృదయం అందు స్ఫురించిన. ఎవరి సత్యవ్రతుడు అని అంటే, ఇప్పుడు మనకి మనువులు ఉన్నారు కదా, 14 మంది మనువులు. సో ఇది అసలు చెప్పాలి అని అంటే ఈ దశావతారాల్లో మత్స్య అవతారం ఉంది కదా. సో మత్స్య అవతారం అప్పుడు వచ్చినప్పుడు భగవంతుడు ఈ వేదాలని కాపాడటానికి ఈ బ్రహ్మకి పగటి సమయం మొత్తమే మనకి ఈ సృష్టి జరుగుతుంది. బ్రహ్మకు కూడా 100 సంవత్సరాలు జీవితము, ఆయన కాలం కూడా మనకి ఎట్లయితే పరిపూర్ణ జీవితం అంటే 100 సంవత్సరాలు ఎలానో ప్రతి వాళ్ళకు కూడా 100 సంవత్సరాలు జీవితం. ఒక పురుగుకి ఒక రోజే మనకు అయ్యి ఉంటది, కానీ దానికి 100 సంవత్సరాలు అయిపోయింది. అలా బ్రహ్మకి ఇన్ని కల్పాలు జరిగితేనే ఆయనకు ఒక పగలవుతుంది, మనకి ఈ ఒక 24 hours ఒక పగలు అయిపోతుంది. అట్లా భగవంతుడు బ్రహ్మ యొక్క పగటి కాలమే సృష్టి జరిగిద్ది. రాత్రి సమయం అంతా మనం గనక దుకాణం మూసేసేసి మొత్తం ఎలా నిద్ర చేస్తారో దుకాణదారులు, అలా ఈ సృష్టి కార్యక్రమం అంతా ఆపేసేసి బ్రహ్మ కూడా పొరుంటారు, అంటే పడుకుంటారు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఈ సృష్టి మొత్తము కూడా నీరుతో మునిగిపోతది. ఈ పైన కింద అంటే ఈ 14 లోకాలు కూడా ఈ నీరుతో ముంచవేయబడతాయి. మరి అప్పుడు ఏమవుతది జనం? ఈ సత్యవ్రతుడు అనే ఆయన ఒక రాజు, ఆయన కేవలము నీరు తాగి చాలా ఘోర తపస్సు చేశాడు భగవంతుడి కోసం. ఆయనని పొందాలి భగవంతుడిని అనని
ఆయన దర్శనార్థమయ్యి చాలా తపస్సు చేశారు. ఆయనకి భగవంతుడు ఒకరోజు ఈయన నీరు దోసిలిలో తీసుకొని పొద్దున అర్పణం చేస్తారు కదా సూర్య భగవానికి, చేస్తున్నప్పుడు చిన్న చేపలాగా వచ్చారన్నమాట నీటిలో. సో ఈయన ఇదేంటి అని చెప్పి పడేసే లోపల ఆ దోసిల్లో నీళ్లు, సో ఆ చేప మాట్లాడుతూ ఉంది, నన్ను పడేవేయవాకు, నీ శరణ్లో ఉన్నాను, నన్ను దీంట్లో వేసేస్తే నన్ను వేరే ఇతరత్ర జీవులు నన్ను తినేస్తాయి, కాబట్టి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిన జాగ్రత్త సంరక్షణ చెయ్యి అని అడుగుతుంది. సరేనని ఆయన అట్లానే తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఒక కుండలో పోస్తారు. సో అది కొంచెం టైంకే ఆ కుండ పట్టనంత పెద్దగా విస్తరణ చేస్తారు ఆ చేప. అప్పుడు ఆయన ఇది ఎట్లా అంటే, నన్ను తీసుకెళ్లి ఒక చెరువులో వేయమని చెప్తా, ఆ చేపే చెప్తుంది. సో చాలా చెరువులో వేస్తారు, ఆ చెరువులో కూడా పట్టనంతగా అవుతుంది. తర్వాత దాన్ని తీసుకెళ్లి ఇంకా ఏం చెయ్యాలి అని చెప్పేసి సముద్రంలో వేస్తారు. అంటే నేను షార్ట్ కట్ లో చెప్తున్నా స్టోరీ మొత్తం. సో సముద్రంలో వేస్తారు. సముద్రంలో వేస్తే అక్కడ కూడా పెద్ద చేప అయిపోతే అప్పుడు ఈ సత్యవతుడు ఈయన ఆలోచన చేస్తారు, ఈ ఎవరు అవుతారు ఇలా ఇంత పెద్దగా విస్తరణ ఎట్లా అవుతారు, ఇది పరమాత్మ భగవంతుడు తప్ప నీళ్ళు ఎవరికి సాధ్యం కాదు అని ఆయన ప్రణమిల్లి నమస్కారం చేసినప్పుడు అప్పుడు భగవంతుడు చెప్తారు, నీ యొక్క భక్తికి నేను మెచ్చాను. ఎందుకు వచ్చాను అంటే, ఇప్పుడు నేను ఈ యొక్క అంతం అయిపోతుంది బ్రహ్మ పగలు, కాబట్టి ఈ సృష్టి అంతం అవుతుంది, కాబట్టి ఒక 7 days తర్వాత ఈ ప్రళయం వస్తుంది, నీరుతో నిండిపోయింది మొత్తం. అప్పుడు నీవు అన్ని బీజాలు తీసుకొని అన్నిట్లో ఒక్కొక్క ప్రాణిని తీసుకొని ఒక పెద్ద పడవను పంపిస్తాను, ఆ పడవలో ఎక్కి ఈ సప్త ఋషుల్ని వాళ్ళని కూడా నీతో పాటు ఎక్కించుకొని మీరందరూ కలిసి ఉండండి. అలాగే వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకొని నేను చేపగా ఉంటాను, నా యొక్క కొమ్ము ఉంటది, కొమ్ముకి చుట్టమని చెప్తారు భగవంతుడు సత్యవ్రతుడికి. సత్యవ్రతుడు తర్వాత నేను ఇదంతా చూసింది బ్రహ్మ ఏంటా అని చెప్పేసి అనుకొని తర్వాత ఆయన కూర్చొని ధ్యానంలోకి వెళ్తారు. తర్వాత ఆయనకి మళ్ళీ గుర్తు వస్తుంది, భగవంతుడు చెప్పారు బాగా వర్షాలు పడతాయి, నీరు ఎక్కువైపోతుంది, అప్పుడు ఆయనకి గుర్తు వస్తుంది ఇట్లా చెప్పారు భగవంతుడని. అప్పుడే నిజంగా కూడా పడవ వస్తుంది. సో ఈ అన్ని జాతుల్ని తీసుకొని బీజాలను తీసుకొని సప్త ఋషులు అందరు కలిసి ఆ పడవలోకి ఎక్కుతారు. అప్పుడు వాసుకి సర్పాన్ని కూడా తాడుగా చేసుకొని భగవంతుడు చెప్పినట్టు ఆ యొక్క చేపకి ఒక బంగారు వర్ణంలో ఒక చేప వచ్చిందని, దానికి కొమ్ముకి కట్టారు పలానా అని చెప్తారు. ఇదే సత్యవతుడు తర్వాత ఆ ఏంటి వైవస్వత మను అంటే ఆ బ్రహ్మకి రాత్రి టైం అంతా కూడా అలానే ఉన్నారు, మళ్ళీ పగలైతే మళ్ళీ సృష్టి ఆరంభించాలి కదా. సో సృష్టి ఆరంభించేటప్పుడు భగవంతుడి యొక్క ఆశీర్వాదం మూలాన ఈదే సత్యవ్రతుడు వైవస్వత మనువు, ఈ 14 మనువుల్లో 7వ మనువు, ఇప్పుడు మనం ఉంది 7వ మనువులోనే జరుగుతుంది కాలం, బ్రహ్మ యొక్క కాలం. అలా ఈ వైవస్వత మనువుగా వచ్చారు ఆయన అని చెప్తున్నారు. ఈయన వివస్వాన్ అంటే ఇది చెప్పాం కదా ఒకసారి, వివస్వాన సూర్య భగవానికి చెప్పాను నేను అని భగవంతుడు చెప్తారు. ఆయన కొడుకైన వైవస్వత మనువుకి చెప్పారు, ఆయన ఇక్ష్వాకుకి చెప్పారు, ఇట్లా దివ్య జ్ఞానం పైనుంచి వచ్చింది అని 4వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాము. సో అది ఈ సత్యవ్రతుడు ఎవరు అంటే ఆయన అన్నమాట, ఆయనకి భగవంతుడు చెప్పారు. ఆ అంటే ఇక్కడ చెప్తున్నారు, నీవే నా అనుగ్రహం నాకు పాత్రుడివై నాచే నడిపింపబడుదువు, నీ ప్రశ్నలు చే పరబ్రహ్మ స్వరూపమగు నా లీలల విషయమంతయు నీ హృదయం అందే స్ఫురించును. అంటే భగవంతుడు అప్పుడు చెప్తారు అన్నమాట, ఈ చాపరూపంగా వచ్చి ఇట్లా వస్తే ఈయనకి ఏమి అర్థం కాకుండా ఉంటే, నీకు నా మీద ఉన్న భక్తి కొద్దీ నీ హృదయాంతరంగాల్లో నుంచే నేను నీకు అన్ని తెలియజేస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ తేషాం సతతీక్త నా ముందు 10వ అధ్యాయంలో చెప్తున్నారు భగవంతుడు. సో అది అప్పుడు సత్యవృద్ధుడికి ఇలా చెప్పారు, ఇలా తెలియపరిచారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో హృదయం అందే స్ఫురించిన ఆ విధంగా నీవు నా గురించి సర్వం తెలుసుకుందువు అని భగవానుడు స్వయంగా చెప్పారు. అంటే తన భక్తుల్ని ఎలా కాపాడతారు, ఎంత వరకు వెళ్తారు. ఇదే మత్స్య అవతారంలో తర్వాత ఈ రాత్రి బ్రహ్మ పడుకున్నప్పుడు ఈ హైగ్రీవ అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, అతడు ఈ యొక్క వేదాలని దొంగలిస్తాడు అన్నమాట, బ్రహ్మ పడుకున్నారు కాబట్టి. అప్పుడు భగవంతుడు ఈ మత్స్య అవతారంలో ఉన్నారు కదా, ఇదే భగవంతుడు మత్స్య అవతారంలో అతన్ని సంహరించి ఆ వేదాలని మళ్ళీ రక్షణ చేసి మళ్ళీ బ్రహ్మకి ఇచ్చారు అని చెప్పేసి మనకి పురాణ గాథలు వ్యాస మహర్షి రాశారు. సో ఒకసారి మత్స్య భగవానికి జై హో.
సరే, వారి యొక్క కథ తెలుసుకున్నాం ఇవాళ. సో ఇంకొక వైపు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు కృష్ణ భగవాన్ని తెలుసుకుంటే సమస్తం తెలుసుకున్నట్లు అవుతది అని చెప్తున్నారు. దాంట్లోనే నీకు నిర్గుణ బ్రహ్మ విశేషం కూడా, అంటే నిర్గుణ తత్వం అంటే ఏ ఆకారం లేకుండా మనము సాకార రూపాన్ని పూజా సేవ చేస్తున్నాం. ఎందుకు మనం ఒక సాకార రూపం పూజా సేవ ఎందుకు చేయాలి అని చెప్తున్నారంటే, వారి మీద మనకి అనన్యమైన ప్రేమ కలిగిద్ది. వారి యొక్క రూపురేఖలు చూసి వారు ఇలా ఉన్నారు, ఇలా చేశారు అని చెప్పేసి మనము ప్రార్థన చేయగలుగుతాం. అదే నిరాకారంతో చేస్తే నువ్వు ఎవరినని తలుస్తావు లోపల? ఏవి ఏవి అంటే మనకి అంత శక్తి లేదు. మనం ధ్యానం కూర్చొని చేసే అంత ఈ యుగం కాదు ఇది. ఈ యుగంలో నామజపమే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాంటప్పుడు నువ్వు నిరాకార బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోగలవు? అది కష్టం అవుతుంది అంటున్నారు. కానీ అంటే కృష్ణ భగవాన్ గురించి మొత్తం తెలుసుకున్నప్పుడు ఈ నిర్గుణ తత్వ బ్రహ్మ విశేషం గురించి కూడా తెలుసుకోగలుగుతావు అంటున్నారు. కానీ నువ్వు ఈ నిర్గుణ బ్రహ్మతత్వ గురించి ఏదో తెలుసుకోవాలని ట్రై చేస్తే నీకు అది తెలీదు కదా. కృష్ణుడి గురించి కూడా అస్సలు తెలియదు, చాలా కష్టం అని చెప్తున్నారు. అందుకనే ఒక స్వచ్ఛమైన కృష్ణ భక్తుడు అర్హుడుగా ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వంన దైవారాధన చేయుటకు ప్రయత్నించాలి అని చెప్తున్నారు. ఈ విధంగా భగవత్ సాక్షాత్కారం సులభంగా సునిశ్చితంగా సాధింపగలము అని చెప్తున్నా. అంటే ముందు కృష్ణ భగవానుడు పరమాత్మ అతనే అని తెలుసుకోవటం, ఆయనకు శరణాగతి పొందటము, ఆయనకి చిన్న చిన్నగా సేవలు అర్చనలు పూజ చెయ్యటము, నివేదన చేసుకోవటము, ప్రసాదాలు స్వీకరించటం, ఆయనకి అంటే ఏమి చేస్తే ఆయన సంతుష్టి అవుతారు, నేను ఏమి చేస్తే ఇది శాస్త్ర విరుద్ధం అవుతుంది, అవన్నీ త్యజించటము, అనుకూలస్య సంకల్ప చెప్తున్నాం కదా, ప్రతికూలస్య వర్జితం, రక్ష ఇష్యతి ఇది విశ్వాసో గోప్తృతే వర్ణం తదా, తర్వాత అకార్పణ్యం, ఈ షడ్విధ శరణాగతి చెప్తున్నారు. ఈ 6 రకాలుగా శరణ పొందాలి అంటే మనకి ఏవైతే ఆటంకాలు కలిగిస్తున్నాయో భగవద్భక్తికి అవి తొలగించుకోవాలి, మనము ఎదగాలి, భగవంతుడికి చేరువవ్వాలి అంటే మనకి వచ్చే అడ్డంకుల నుంచి మనం దూరం అవ్వాలి చెప్తున్నారు. అవి ఎటువంటివైనా కూడా అని చెప్తున్నారు. ముందుగా మనం హృదయం శుద్ధి, దేహ శుద్ధి చేసుకోవటానికి ఆహార నియమాల గురించి చూడాలి. తర్వాత మెల్లగా ఒక్కొక్కటి మార్పు చేసుకుంటూ పోవాలి అని చెప్తున్నారు. ఇది ఇవాళ ఫస్ట్ శ్లోకము. దీని గురించి చాలా విపులంగా చెప్పారు స్వామీజీ. సో రేపు నుంచి సెకండ్ థర్డ్ అయ్యి చెప్పుకున్నాము. సో రాధే అమ్మా, ఎవరైనా ఏమన్నా అడగాలి అయితే అడగొచ్చు. సో మాతాజీ గారు కూడా వచ్చినట్టున్నారుగా. రాధే మాతాజీ, మధ్యలోనే జాయిన్ అయ్యా నేను. ఓకే, ఫుల్ బిజీ. మధ్యలో వినాలని మనసు ఏమో ఆతృతగా ఉంది. కొంచెం జాయిన్ అవుతాను, మళ్ళీ వేరే ఎవరో వస్తారు. ఇవాళ నిన్నైతే అసలు ఏమీ వెళ్ళలేదు. అవునా, సరే, వెల్కమ్. చాలా అద్భుతంగా అర్థం అవుతుందా? చెప్పిందే చెప్పి చెప్తున్నారు మాతాజీ అనుకుంటున్నారా? అంటే మనం అంతా ఇప్పుడు అగ్నిలో కాలిస్తే గాని మలినంతో కూడిన బంగారము శుద్ధం అవ్వట్ల. సో మనం కూడా ఈ భౌతిక మలినాలతో పూర్తిగా చుట్టబడి ఉన్నాం. మరి మనల్ని మనం కాల్చుకోవాలి, శుద్ధం అవ్వాలి, బంగారం లాగా అవ్వాలి అయితే మళ్ళీ వినాలి, చెయ్యాలి, ఆచరణ చెయ్యాలి. విన్నది అప్పుడు దాకా వింటూనే ఉండాలి, మార్పు చెందుతూ ఉండాలి. ఒక్కొక్కరు సుకృతము వెంటనే మార్పు చెందేస్తారు, మొత్తం వదిలేస్తారు, వెంటనే భక్తి తీసుకుంటారు. అది చెప్పుకున్నాం కదా 6వ అధ్యాయంలో ఎటువంటి వారు ఎలా తీసుకుంటారు అని. నిజమైన భక్తులు వాళ్ళ యొక్క సుకృతం పూర్వజన్మలో ఉంటే పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హేవసోపి సహా చెప్పుకున్నాం. సో ఇవన్నీ రిలేటెడ్ ఉన్నాయి చాలా. కాబట్టి మనకే అర్థం అవుతుంది మనం పూర్వజన్మ ఎంత చేసుకొని వచ్చాం, మనకి ఇప్పుడు ఎంత మింగుడు పడుతుందా భక్తి, ఎంత ఇష్టం అవ్వట్లేదు,
మనకి ఎందుకు ఇంకా భౌతిక విషయాల ఆలస ఉంటుంది అనంటే, ఇయన్నీ మనము విశదీకరించి చూసుకున్నప్పుడు, మనం ఏంటి పూర్వజన్మలో, మనము ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చాము అనేది మనందరికి అవగతం అవుతుంది. అయినప్పుడు మరి తెలియగల వాళ్ళం మనం ఏం చెయ్యాలి? ఆ అమృతం రుచి చూడాలి అనంటే, దానికి కృషి చెయ్యాలి. వదిలిపెట్టేయకూడదు. తెలుసుకున్నాక అట్‌లీస్ట్ దానిలో ఇంత ఉంది. నేను ఇంత సుకృతం చేసుకోలేదేమో, అందుకే ఇంతకాలం భగవంతుడికి దూరంగా ఉన్నా తెలుసుకోలేకపోయాను గూఢమైన పరమతత్వాన్ని. సో, ఇప్పుడు వింటున్నాను అట్‌లీస్ట్. సో, ఈ యొక్క మళ్ళీ జన్మమన్న చక్రంలో నేను మళ్ళీ బందీ అవ్వకూడదు. ఈ మోహమాయలోనే ఉంటున్నాం. ఎంతసేపు ఉన్నా ఈ భౌతిక వస్తువుల్ని చూడటము, భౌతిక సంబంధాలతో ఉండటము మూలాన మనము అలానే ఉంటున్నాం. మరి వాటి నుంచి దూరం అవ్వాలంటే మనం దూరం అయ్యే వరకు ఈటి గురించి వింటూనే ఉండాలి. ఎట్లా కాలుస్తూ ఉంటే గాని శుద్ధమవ్వదు బంగారం. మనము ఈ యొక్క మాటలతో కాల్చి మనము శుద్ధమయ్యే వరకు చెప్పుకుంటూనే ఉండాలి. కాబట్టి ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను. ఎవరికో ఒక్కరికి ఉపయోగపడినా చాలు. నా గురువు గారైతే ఇదే చెప్పారు. అందుకే నేను అదే చెప్తాను. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే నేనేమి చెయ్యలేను. రాధే రాధే మాతాజీ. దానికి నేను కూడా చెప్తాను. అర్జునుడు అంత మహాజ్ఞాని, అంత మహాభక్తుడు అయిన ఆయనకే, అంటే ఆయనకు కాదు చెప్పింది యాక్చువల్గా ఈ భగవద్గీత. మనకు తెలుసు, కానీ అందరికి తెలియదు. అర్జునుడికే చెప్పారు అనుకుంటున్నారు. కానీ అర్జునుడు అంత దివ్య జ్ఞాని అయి ఉండి ఆయనకే అన్ని సార్లు చెప్పారు. 18 అధ్యాయాలు చెప్పిందే తిరిగి తిరిగి చెప్తే మనం అసలు అల్ప జ్ఞానులం కూడా కాదు. కనీసం జ్ఞానం అంటే కొంచెమైనా ఉందా అనుకోవటానికి అల్ప జ్ఞానులం కూడా కాదు. అట్లాంటప్పుడు మనకు ఎంత చెప్పాలి అంటే ఇంకా దీన్ని ప్రతిరోజు జీవన పర్యంతం చెప్పుకుంటూ ఉంటే కొంచెం మనకు అల్పమైన జ్ఞానం ఏమన్నా వస్తదేమో అంతే. ఇందులో చెప్పిందే చెప్తున్నాము అనే ఆలోచన అసలు మీరు ఎప్పుడు రానివ్వద్దు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా అక్కడ చెప్పిందే మనం చెప్తున్నాం. మీరు చెప్పినా ఇంకెవరు చెప్పినా అసలు స్వామీజీ చెప్పిందే చెప్తున్నారు. ఇంకెవరు ప్రత్యేకంగా ఇక్కడ క్రియేట్ చేసి చెప్పేది ఏం లేదు కదా. అలాంటప్పుడు చెప్పిందే చెప్పాల్సి వస్తుంది అని అంటే అది మరి తిరిగి అర్జునుడికే చెప్పినప్పుడు అంతటి అర్జునుడే విన్నప్పుడు మనం ఎంతటి వాళ్ళం మాతాజీ. మీరు ఎగ్జాంపుల్ బాగా ఇచ్చారు. బట్ స్టిల్ అంటే ఆ యొక్క రుచి తెలిసిన వాడికి ప్రతినిత్యం వినదే వినాలనిపిస్తది. ఆ రుచి వాళ్ళకి కష్టం అనిపిస్తది. కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చెయ్యాలి మనం. కానీ వాళ్ళకి కూడా పాలన, తాడనే ఎట్లయినా అంటే లాలించైనా, తాడనే అంటే కొట్టైనా, ఇబ్బందైనా చెప్పాలి. అంటే ఒక తల్లి బిడ్డని లాలించైనా, కొట్టైనా తనకి మంచి ఏది ఎట్లా చేస్తదో గురువు అలానే చేస్తారు. ఇప్పుడు మేము శిక్షా గురువు పోస్ట్ లో ఉన్నాం కాబట్టి శిక్షణ ఇచ్చేటప్పుడు కష్టమైనా, మీకు ఇబ్బందైనా మేము చెప్పాలి. అది. కానీ మన మంచికే చేస్తారు అని విశ్వసించండి అంతే. పైగా ఇప్పటి వరకు ఇది జ్ఞాన యోగంలో చెప్పుకున్నాం కదా. ఈ 6 చాప్టర్స్ అంతా కూడా జ్ఞానం గురించి. ఇప్పుడు విజ్ఞాన యోగం కదా 7th నుంచి. దాని గురించి జ్ఞానము, విజ్ఞానము, తద్విజ్ఞానం దాని గురించి కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు చర్చ చేస్తున్నాము. మన వాళ్ళు ఇది మిస్ అవ్వకుండా ఈ 6 చాప్టర్లు 12th చాప్టర్ వరకు అసలు ఎవరు మిస్ అవ్వకుండా వీలున్నంత వరకు అటెండ్ అవ్వండమ్మా. చాలా చాలా దివ్యమైన జ్ఞానము. దీని గురించి భగవంతుడు భక్తి గురించి చెప్తున్నారు దీంట్లో. ఆ భక్తి అనేది ఎలా చేస్తే ఆ జ్ఞానం ఎలా వస్తుంది అనేది కూడా దీంట్లో చాలా వివరణ వస్తుంది. 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు ఎవరు మిస్ అవ్వకండి. చెప్పిందే చెప్పినా సరే దీంట్లో అసలు తెలియకుండా గోప్యమైన జ్ఞానం దాగి ఉంది. మాతాజీ చెప్పారు కదా, ఒక బాక్స్ కి పైన ఒక క్యాప్, కింద ఒక క్యాప్ ఉంటే మధ్యలో విలువైన వస్తువు ఉంది. ఒక డైమండ్ ఉంది, డైమండ్ బాక్స్ అని అనుకుంటే మధ్యలో విలువైన డైమండ్ అంటే ఈ 6 చాప్టర్లే చాలా విలువైనవి. అంటే అవి విలువైనవి కాదని కాదు, అవి విలువైనయే, కానీ వాటికంటే అత్యద్భుతమైన విలువైంది అన్నమాట ఇది. అంటే భగవంతుడు తన్ని గురించి తాను చెప్తున్నారు. తను ఎట్లా ఆధీనంలోకి వస్తారో భక్తుడు ఆధీనంలోకి చెప్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఎట్లా ఉండాలో మనకి నేర్పుతున్నారు. మనం ఎప్పుడైనా అంటే పడిపోయేటట్లుగా ఉంటే కూడా మనల్ని ఎట్లా నిలబెట్టాలో చెప్తున్నారు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్స్.
సో ప్రతిరోజు హడావుడి పరిగెత్తకుండా కొంచెం కొంచెంగా చెప్పుకుందాం ఇవి. అదే అదమ్మా. చాలా ధన్యవాదాలు మాతాజీ. కొంచెం కొంచెంగా చెప్తే నేను బాగా వినాలనుకున్నది ఈ చాప్టర్స్ మెయిన్ చాప్టర్స్ ఇవే. మీరు రండి త్వరగా, మీకోసం వెయిటింగ్ ఇక్కడ మేము. నాకు కాదు, భగవంతుడు యోగం ఎంతవరకు పెడతారో చూడండి. నేను అసలు బాగా వినాలి అనుకున్నా కానీ ఫస్ట్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు కలిపురుషుడు. రికార్డింగ్ హెల్ప్ అవుతుందేమో సమ్వేర్. కొన్ని అవ్వట్లేదు అనుకుంటా, కొన్ని చేయట్లేదు, కొన్ని తను కొంచెం బిజీగా ఉంటున్నట్టుంది. ఓకే, చేయగలుగుతుంది, కొన్ని తనకు బిజీగా ఉంది, కొన్ని పర్వాలేదండి. మళ్ళీ ఎక్కడ మందిరంలో స్వామీజీ దగ్గర ఎక్కడో చోట కొంతైనా తెలుసుకుంటాను. నేను అనుకుంటాను ఇప్పుడు నేను మీ నోటి నుంచి వినని ఏమైనా మిస్ అయినవి ఉంటే అది గురువు గారి నుంచి వినాలని ఉందేమో, ఇంకా విలువగా చెప్పే విషయాలు ఉండుంటాయేమో అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మిస్ అవుతున్నా. మేము ఏం చెప్పినా అంతే, స్వామీజీ గారు చెప్పినయే చెప్తాం, మా సొంతంగా ఏమొస్తాయి మాకేమి రావు. అంటే ఈసారి డైరెక్ట్ గా స్వామీజీ చెప్పినవే వింటానేమో ఈ మిస్ అయినవన్నీ అనుకుంటున్నా. మేబీ మీరు వినాల్సిన అవసరం లేదేమో, అవి మీకు తెలుసు ఏమో, అందుకని మేబీ వినే ఆప్షన్ లేకుండా చేశారేమో. అయి ఉండొచ్చు, లేదంటే స్వామీజీ నుంచి డైరెక్ట్ గా ఇచ్చేది అయి ఉండొచ్చు ఏమో. అంటే ఏదైనా గొప్పదే అయి ఉంటది. ఇప్పుడు మిస్ అయ్యామంటే దానికంటే విలువైంది ఏదో ఉంటది. నేను అది నమ్ముతాను కాబట్టి నాకు నేను ఇప్పుడు అవసరం లేదంటే అది స్వామీజీ నుంచి డైరెక్ట్ గా వినేది అయి ఉండదేమో అనుకుంటున్నా. హోప్ సో. ఓకే అమ్మా, ఇంకా అందరికి ఓకేనా? ఎవరైనా ఒకరైనా మాట్లాడండి. మాతాజీ నేనే మాట్లాడుకుంటున్నాం. ఎవరు మాట్లాడటానికి కూడా ఇష్టపడతలేదు. అమ్మ యశ్వంతి గారు మాట్లాడుతున్నారు, లావణ్య గారు. మాతాజీ అమ్మా మీరు ఎన్నిసార్లు చెప్పినా మాకు ఎక్కేది ఆమె చెప్పినట్టు 1% అండి. మీరు ఎన్ని చెప్పానని మీకు అనుకోకర్లేదు అసలు. నాకు అదే అనిపిస్తుంది. మళ్ళీ తెల్లారి మళ్ళీ వింటుంటేనే కొంచెం అలా అస్తమానం వింటుంటేనే మన మైండ్ ట్యూన్ అవుద్దేమో అని. అవ్వాలి మరి, ఎక్కువసార్లు మైండ్ మీరు చెప్తే మాకే మంచిది. అదే అందుకనే మీరు నన్ను అనుకుంటున్నా, ఇది నిన్న చెప్పారు మాతాజీ, ఇది మొన్న చెప్పారు మాతాజీ, మళ్ళీ చెప్తున్నారని మీరు అనుకున్నా మళ్ళీ 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 చెప్తూనే ఉంటాం ఇంకా. ఎన్నిసార్లు చెప్తే మాకు అంత మంచిది. ఎందుకు అంటే మందబుద్ధులం కదా, మర్చిపోతాము. అది మళ్ళీ కరెక్ట్. మళ్ళీ భవసాగరంలో చెప్తూ మునిగిపోతూ ఉంటేనే కొంచెం ఉంటాము. ఇది చెయ్యాలి అని మళ్ళీ ఆ ధ్యాసలోకి వెళ్తాం. ఏ రోజుకి ఆ రోజు కొంచెం భయభక్తులతో ఉంటాము, అట్లీస్ట్ ఉంటాం. స్ఫురణకు తెచ్చుకుంటూ ఉంటే. అది లేకపోతే ఫినిష్ అయిపోయింది, నిన్న ఏదో వినేసాము స్టోరీ, ఇవాళ ఏదో కొత్త స్టోరీ వింటున్నాము అన్నట్లు ఉంటది. అలా కాదు, అవును. నిత్యము భయభక్తులతోనే ఉండాలి. ఎందుకంటే వెనక మరి మన అందరం అంతా చేసుకోలేదేమో, కానీ చేసుకున్నాం కాబట్టి ఇంతమంది జనాల్లో కనీసం భగవంతుడి గురించి వింటున్నామేమో ఒక రకంగా చూసుకుంటే. అంతే. సో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, బట్ పాజిటివ్ సైడ్ గానే ఉంటూ అసలు ఈ శుద్ధ జ్ఞానాన్ని స్వీకరించి దాన్ని ఆచరణ పెడతానికి ట్రై చేద్దాం అందరం. అది అలానే ఓకే. అదేమ్మా. శ్రవంతి గారు మీరేదో మాట్లాడాలనుకున్నారు. రాధే మాతాజీ. రాదండి. అదే బాగా చెప్తున్నారు మాతాజీ. మాకు కొత్త స్టోరీస్ కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు సత్యవ్రతుడు అంటే నాకు సడన్ గా స్ట్రైక్ ఎక్కడో పేరు విన్నాను, బట్ నాకు గుర్తు రాలేదు. మీ స్టోరీతో చెప్పేసరికి ఇంకా అది మాకు గుర్తుండిపోతుంది. సో అట్లా అవతారాల గురించి కూడా చిన్న చిన్న స్టోరీలు మాకు గుర్తుండేటు. చాలా ధన్యవాదాలు మాతాజీ. మీకు కూడా ధన్యవాదాలు. మీ మూలాన నేను కూడా స్ఫురణకు తెచ్చుకొని మీకు చెప్పుతున్నాను. నాకు కూడా ఒకసారి భగవంతుడు నీ ఆ యొక్క లీల మొత్తం గుర్తుకొచ్చింది. మాతాజీ అదే అంటే పేరు వింటాం కానీ సడన్ గా మాకు అంటే స్ట్రైక్ రాదు, ఇప్పుడిప్పుడే కదా. సో మీరు చెప్పేసరికి మొత్తం మాకు లక్కీగా స్టోరీ కూడా ఇవాళ మళ్ళీ మీరు చెప్పారు. అందుకే ఇవాళ మత్స్య అవతారాన్ని గుర్తు తెచ్చుకున్నాం. అందుకే మత్స్య అవతార భగవాన్ కి జై హో చెప్పాం. అదే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. చాలా ధన్యవాదాలు అమ్మా. రాధే రాధే. రాధే రాధే.